సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కావలి సమీపంలో 3 బోగీల్లో చోరీకి పాల్పడ్డారు. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 2000 రూపాయల నగదు, సెల్ ఫోన్స్ చోరీ చేశారు. S2, S4, SY బోగీల్లో దొంగలు పడ్డారని రైల్వే పోలీసులు నిర్ధారించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నెల్లూరు జిల్లా కావలి సంబంధించినటువంటి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వరపాలెం వద్ద ఈ కావలికి మధ్యలో పద్మావతి ఎక్స్ప్రెస్ లో దొంగలైతే బీభత్సం సృష్టించారు. ఏదైతే ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి దుండగులు 3 బోగీల్లో ముందుగా దూరి పథకం ప్రకారం కూడా ఈ యొక్క చోరీకి పాల్పడినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే 3 మహిళల వద్ద నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా అపహరణ చేసి దాంతో పాటుగా మరో మహిళ వద్ద ఓ బ్యాగ్ ని అపహరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క దాంతో పాటుగా 2000 రూపాయలు ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి 2000 రూపాయల నగదు, సెల్ ఫోన్ కూడా చోరీకి గురైనట్లుగా మనకి పోలీసుల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇది ఈ యొక్క పద్మావతి ఎక్స్ప్రెస్ అక్కడ RUB పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చేసరికి ఏదైతే కావలి శ్రీ వెంకటేశ్వరపాలెం రైల్వే స్టేషన్లకి మధ్యలో తెల్లవారుజామున అంటే నిన్న ఏకాజామున ఈ యొక్క ట్రైన్ నిదానంగా పోతున్నటువంటి క్రమంలో వారు అదే అదునుగా తీసుకొని ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి మహిళ వద్ద నుంచి 3 మహిళల వద్ద నుంచి ఈ యొక్క బంగారు కూడా అపహరణ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ట్రైన్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ట్రైన్. అయితే ఈ యొక్క కావలి రైల్వే స్టేషన్ కి ఏకాజామున 3:25 అక్కడ రైలు దాటుతున్నటువంటి క్రమంలో అక్కడ రైల్వేకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రైన్ స్లోగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోని ఈ యొక్క దొంగతనానికి పాల్పడినట్లు కూడా ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదైతే S2 బోగీలో ఖమ్మం నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి కుమారి వద్ద 35 గ్రాములు సరుడు చోరీ సరుడిని లాక్కొని అక్కడి నుంచి పరారవడం జరిగింది. దాంతో పాటుగా మరో వ్యక్తి కూడా సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి వరలక్ష్మి హ్యాండ్ బ్యాగ్ ను కూడా అపహరణ చేయడం, దాంతో పాటుగా S5 బోగీలో ఖమ్మం నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ఉమా మెడలో మరొక దండను కూడా లాక్కొని వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులు కూడా ఈ రైల్వే సంబంధించిన దొంగల బీభత్సాన్ని కూడా ఇటు పోలీసులు కూడా ధృవీకరణ చేయడం జరిగింది. అయితే వీరు ఎక్కడ వారు ఏంటి అన్న విషయాలపైన అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క కేసు నమోదు చేసుకొని రైల్వే పోలీసులు కూడా ఆ యొక్క దుండగుల గురించి కూడా వారు వీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ దుండగుల కోసం ఎక్కడెక్కారు ఏంటి అన్నటువంటి విషయాలను కూడా ఈ ట్రైన్ కి సంబంధించినటువంటి CC కెమెరాల ద్వారా కూడా అంతా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క వీరు ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ 3 బోగీల్లో 3 వ్యక్తులు ఉన్నట్లుగా కూడా రైల్వే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 3 ముందుగా ఎక్కడ ఎక్కారు, వీరంతా ఎక్కడ ప్రాంతానికి చెందిన వారు అని చెప్పి కూడా పూర్తి విషయాలను కూడా వెల్లడించేటువంటి పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ లో నెల్లూరు దగ్గర కావలి దగ్గర దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొంతమంది దగ్గర నుండి బంగారు ఆభరణాలు, బ్యాగ్స్ ను చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రెజెంట్ దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు.